ఖమ్మం నగరంలోని గాంధీ చౌక్ వద్ద చేపట్టిన తనిఖీల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఉమాప్రసాద్ అన్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా పాత నేరస్తుడిగా గుర్తించినట్లు ఖమ్మం టౌన్ ఏసీపీ చెప్పారు. ఖమ్మం నగరంతో పాటు వివిధ ప్రాంతాల్లో 8 దొంగతనాలకు పాల్పడినట్లు నిందితుడు అంగీకరించాడని తెలిపారు. పోలీసులు అతని వద్ద నుంచి 21 లక్షల రూపాయలు విలువ చేసే 29 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఖమ్మం టౌన్ ఏసీపీ రమణమూర్తి తెలిపారు. ఈరోజు ఉదయం గాంధీ చౌక్లో మన సిసిఎస్ మరియు 3 టౌన్ సిసిఎస్ సిబ్బంది మరియు 3 టౌన్ సిబ్బంది ఇద్దరు కలిసి ఇన్ఫర్మేషన్ మీద సంపటి ఉమాప్రసాద్ అని చెప్పే పాత నేరస్తుని పట్టుకున్నారు. అతన్ని ఇంట్రాగేషన్ చేయంగా అతను ఖమ్మంలో దాదాపు ఇప్పుడు ఖమ్మము వైరా మొత్తం 8 అఫెన్స్లు ఒప్పుకున్నాడు. అతని దగ్గరికి వెళ్ళి దాదాపు 29 తులాలు అంటే 290 గ్రాముల బంగారము రికవరీ చేయటమైంది. ప్లస్ ఇతను కొన్ని ఇళ్లలో పైసలతోని 40,000 70,000 అట్లా పైసలు కూడా తీసుకున్నాడు. దాంతోనే హైదరాబాద్లో ఒక స్కూటీ కొన్నాడు. 1,20,000 పెట్టి స్కూటీ కొన్నాడు. అది హైదరాబాద్లో ఉంది. ఇతన్ని మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకుని ఆ స్కూటీ కూడా రికవర్ చేస్తాము. ఇప్పుడు ఈ బంగారం 29 తులాల బంగారము ఇప్పుడు ఇతన్ని వాళ్ళ ఉదయం పట్టుకున్నాము. సిసిఎస్ సిబ్బంది దీని లోపల కృషి బాగుంది. సిసిఎస్ సిబ్బంది మరియు 3 టౌన్ సిబ్బంది ఇద్దరు సిబ్బంది వల్ల కృషి వల్ల పట్టుకున్నాము. దాదాపు 8 కేసులు దీనిలో కూడా డిటెక్ట్ అయినాయి. గతంలో కూడా ఇతని మీద చాలా కేసులు ఉన్నాయి. ఇక్కడ మనం కేసులు అయిపోయిన తర్వాత ఇక్కడ చేస్తున్నాడని చెప్పి